యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి, రండి వినరారండి. యేసయ్య ఎవరో తెలుసుకొనరారండి. మీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. మీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం. ఈ లోకానికి కుమారునిగా, అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి రావడం జరిగింది. ఎవరైతే ఆ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు నశించరు. అంటే వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండానికి వెళ్ళదు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వారి ఆత్మలను దేవుడు ఆ పరలోకంలోనికి, స్వర్గంలోకి తీసుకువెళ్తాడని వేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. కనుక ఈ రోజున ప్రియ దేశీ మిత్రులారా, మానవులమైన మనలను దేవుడు ప్రేమించి ఆయన మన పాపాలు క్షమించబడాలని, మన పాపాలన్నీ కడగబడాలని యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము శిలువలో రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. పిల్లలు గమనించండి, చాలా మంది వస్త్రదానం చేస్తారు, అన్నదానం చేస్తారు, భూదానం చేస్తారు. కానీ ప్రాణదానం ఎవరు చేస్తారు? ఈ లోకంలో ప్రాణాన్ని దానం చేసింది ఎవరంటే యేసు ప్రభువారు. ఎందుకైనా తన ప్రాణాన్ని మన కోసం దారిపోసాడు. ఎందుకైనా ప్రాణాన్ని దానం చేస్తాడంటే ఆయన రక్తములోనే మానవుల పాపాలు క్షమించబడతాయి. ఎందుకంటే యేసు ప్రభు పాపము లేని పరిశుద్ధుడు. కనుక పాపము లేని పరిశుద్ధుడు పాపిని రక్షించగలడు. పాపుల కొరకు యేసు క్రీస్తు లోకానికి వచ్చెను, తన ప్రజలను వారి ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరి కూడా అంగీకరించినప్పుడు ఆ ప్రభుని ప్రతి ఒక్కరి కూడా నెమ్మది కలిగి ఉంటుంది, సుఖము కలిగి ఉంటుంది. కానీ మనం అనుకోవచ్చు, అయ్యా మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాము, ఎన్నో మేము పుణ్యకార్యాలు చేస్తున్నాము, ఎన్నెన్నో చేస్తున్నాము. ఎన్ని చేసినా మన గ్రామంలో మంచివారు అంటారు, కానీ పాపం మాత్రం పోదు. ఆ పాపం మనల్ని వెంటాడుతుంది, ఆ పాపమే మన ప్రాణం తీస్తుంది. అందుకే మనల్ని వెంటాడకుండా, ఆ పాపం వెంటాడకుండా, ప్రాణం తీసుకోకుండా మన ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించి ఆయన రక్తంతో మన పాపములన్నీ కడుక్కొని పరిశుద్ధత కలిగి నెమ్మదిగా ఉండాలంటే ఆ ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. మన పాపానికి మందు యేసు రక్తమే, మన రోగానికి మందు యేసు రక్తమే. అంతగా ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా మీరు అంగీకరించి మీరందరూ నెమ్మది కలిగి సుఖముగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ప్రియులారా, మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? దేవుని దగ్గర నుంచి వచ్చి ఉన్నది. మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? అన్నీ వదిలి ఆ ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించి మన పాపాలను ఒప్పుకున్నప్పుడే మన ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి అప్పుడు మనం ఎంతో సుఖంగా ఉంటుంది. అంతగా ప్రభువైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాలి. ప్రభు ఇప్పుడైనా సరే మీకు సమస్తమైన జనులారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. ఎందుకు? మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఎన్నో స్థితిమతులైపోతున్నాం, ఏం చేయలేని ఉండలేదు. కానీ ఏమి చేయట్లేదు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని ఇప్పుడే మీరు అంగీకరిస్తే చాలు, పాపము పోతుంది, మనకి రక్షణ కలుగుతుంది, మనకున్న శిక్ష అంతా కూడా పోతుంది, నెమ్మది కలిగి ఉంటాం, సుఖముగా ఉంటాం, ఆరోగ్యము కలిగి ఉంటాం. అంతేగా ప్రభు అయిన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. చూడు, ఈ మార్గం రావాలంటే 4 దావులు ఉండొచ్చు, కానీ పరలోకం వెళ్ళాలంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉన్నారు. ఆయన్ని నమ్ముకుంటేనే మన పరలోకం దక్కుతుంది. అందుకే అమ్మా, అయ్యా, ఒక్కసారి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని ఇప్పుడైనా
కాల్చిన చీటు ఎందుకు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి మన పాపములను కడుక్కుని పరలోకానికి వారసులు కలిగి భూమి మీద నెమ్మది కలిగి ఉందాం. గెలకి లేచాడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలకి లేచాడన్నా, పరిశుద్ధుడు మానవుడు పాపాన్ని తీయగలడంటే అది అసాధ్యము. ఏ పాపము లేని మానవుడు, ఏ పాపము లేనటువంటి దైవ కుమారుడైన యేసు రక్తమే మనలో ఉన్న పాపాన్ని తీయగలదు. ఆయన పరిశుద్ధుడని ఎలా చెప్పగలరండి? కామ క్రోధ మద మాత్సర్యములు లేనివాడే పరిశుద్ధుడు. ఏ పాపం ఎరగని వాడే మాటలో గాని, చూపులో గాని, క్రియలో గాని, ఆలోచనలో గాని, తలంపులలో గాని, ఆయన పుట్టుకలో గాని, ఆయన జీవములో గాని, ఆయన మరణములో గాని పాపము లేనివాడే పరిశుద్ధుడు. అలాగా ఎవరున్నారయ్యా అని మనం చూస్తే ప్రభువైన యేసు తప్ప ఈ లోకములో ఎవరు మనకు కనబడరండి. ఆయన జీవితం ఒక పరిశుద్ధమైనది, ఆయన పుట్టక ఒక పరిశుద్ధమైనది, ఆయన మరణం ఒక పరిశుద్ధమైనది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవులు కూడా మరణించారండి. పుట్టిన వారు ఉన్నారు, మరణించిన వారు ఉన్నారు. కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద ఎక్కడ చూసినా ప్రభువైన యేసుక్రీస్తు తప్ప పునరుద్ధానుడైన వారెవ్వరు మనకు కనబడరు. ఆ పునరుద్ధానుడైన ప్రభువే, పాపము లేని ప్రభువే, పరిశుద్ధుడైన ప్రభువే మన పాపాలని తొలగించగలడు. ఆ పరిశుద్ధుడైన ప్రభువే ఈ పాప బంధకముల నుండి మనం విడిపించగలడండి. అందుకని ఆ గొప్ప శుభవార్త ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ తెలియచేయాలని మీ మధ్యకు వచ్చాం. యేసుని గురించి ఎంతవరకు మీరు విన్నారో లేదో ఒకసారి ఆలోచించండి. యేసు రక్తమే మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. ఆ రక్తము చేత మేము కడగబడ్డాం గనక మా గొప్ప నిరీక్షణ ఉందండి. మాలో ఉన్న పాప భారం అంతా తొలగిపోయిందని గొప్ప నిరీక్షణ మాకుంది. నెమ్మది మాకు కలిగింది, సంతోషముగా మేమున్నాం. ఇప్పుడు ఎక్కడ ఏ రీతిగా మేము మరణించినా నిత్య జీవానికి వెళ్తామని ఒక గొప్ప నిరీక్షణ మాకుంది. మీకు కూడా ఈ నిరీక్షణ కావాలా? మీకు కూడా నెమ్మది కావాలా? మీకు కూడా సంతోషము కావాలా? సమాధానము కావాలా? సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే యేసుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన రక్తములో కడగబడండి, శుద్ధీకరించబడండి, పరిపూర్ణులవ్వండి. శాంతి సమాధానములు మీ వెంట వస్తాయని యేసు నామం పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. పేడ చెవి పెట్టగా త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా సెలవిస్తున్నది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. ఈ లోకంలో ఎవరు నశించిపోతున్నారు అని అడిగితే గనుక మానవునిగా పుట్టినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు. ఏ విధంగా నశిస్తున్నారు అంటే గనక పాపము చేత ఏలుబడి చేస్తూ ఉన్నారు. మానవుల్లో పాపం అనేది ఉన్నది. ఈ పాపము ఉన్నంత కాలము కూడా మనుషుడు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నారు. ఎందుకు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారంటే కనుక ఈ లోకం విడిచిన తరువాత ఒక జీవితం అనేది ఉంది. ఆ యొక్క జీవితము పరలోకము లేదా నరకము. పరలోకము వెళ్ళాలి అంటే కనుక ఈ లోకంలో పాపము లేకుండా జీవించాలి. కానీ పాపము పోవాలి అంటే కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వాటిలో కొన్ని ఏం చేస్తున్నామంటే కనుక దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం, లేదంటే కోడి లేక రక్తాన్ని చిందిస్తున్నాము, లేదంటే మేక లేక రక్తాన్ని చిందిస్తూ ఉన్నాం. ఈ విధంగా రక్తాన్ని చిందించి మన యొక్క పాపాలను పోగొట్టుకోవాలని మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే ఆ ప్రయత్నాల ద్వారా మన యొక్క పాపం అయితే పోదండి. పాపము పోవాలి అంటే కనుక పాపము లేనటువంటి రక్తము కావాలి. కానీ ఈ లోకంలో ఆ విధంగా ఎవరు లేరు. అందుకే
దేవుడే తను తానుగా తగ్గించుకొని ఈ లోకానికి యేసుక్రీస్తు అన్న నామమున రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎటువంటి పాపము లేదండి. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వ్యక్తి ఈ యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఆయన తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారండి. అయితే అంత మాత్రమే కాదండి, ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేపబడ్డారు. ఈ రోజు మేమందరం ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నామంటే ఆయన తిరిగి లేపబడ్డారండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని, మీరందరూ కూడా యేసుక్రీస్తును కూడా మీ యొక్క స్వంత రక్షకునిగా అంగీకరించుకోవాలని మేము మాటలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కనుక యేసుక్రీస్తుని అంగీకరిస్తే కనుక మీలో ఉన్నటువంటి పాపం పోతుంది. అలాగే ఈ లోకం విడిచిన తర్వాత దేవుని యొక్క రాజ్యానికి అనగా పరలోకానికి మీరందరూ కూడా వారసులు అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటి అంటే కనుక, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాపాలను క్షమించండి, మీరే నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను అని మీరు ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మీ వద్దకు వచ్చి మీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా తీసివేసి పవిత్రులుగా తీరుస్తాడు. కనుక నా యొక్క దేశమిత్రులుగా ఈ మాటలు మీరు అందరూ కూడా అంగీకరించాలని తెలియజేస్తూ ఉన్నాము. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.